ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అడ్డం పడిన తెలంగాణ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు ఎస్టర్డే ఏంటి నాకు అర్థం కాలేదు వాళ్ళ ఇన్ఫర్మేషన్. తెలుగుదేశం పార్టీ సమాచారాన్ని దొంగిలించడానికి మీరు రైడ్ చేసి దాని జస్టిఫికేషన్ చెప్పుకుంటారా? మీరు ఎంత దుర్మార్గం ఇది? మీరు చేసింది ఏంటి? 160 మంది పనిచేస్తూ ఉంటే డిస్మాండిల్ చేస్తారా? భయభ్రాంతులు చేస్తారా? మీరు గవర్నమెంట్ అంటే ప్రజలకి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉంది. అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం టెర్రరైజ్ చేస్తున్నారు. నిన్న మీరు చూశారు రామ్ ఇందు ఆయన మొత్తం డీటెయిల్స్ అన్ని రాఫెల్ అంతా పబ్లిసైజ్ చేస్తే ఇప్పుడు అతనికి సీక్రసీ యాక్ట్ కింద కేసు పెడతామని బెదిరిస్తారా? మీరు గవర్నమెంట్లో ఫైల్ దొంగిలించారు, దొంగతనం పోయిందని మీరు చెప్తారా? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఇది రైట్? మీరు ఇన్ఫర్మేషన్ పోతే అక్కడేం చేస్తున్నారు? ఇన్ఫర్మేషన్ దొంగిలించారని కేసు పెడతారు. ఇన్ఫర్మేషన్ పోకపోయినా ఇన్ఫర్మేషన్ సంబంధం లేకపోయినా ప్రభుత్వ ఆస్తి మేము 15-20 సంవత్సరాల నుంచి పెట్టాం. 20 సంవత్సరాల నుంచి మేము కంప్యూటరైజ్ చేస్తే 65 లక్షల మంది కార్యకర్తలు కంప్యూటర్లో ఉంటే మీరు ఎవ్వరు చేయలేదు దేశంలో. మేము చేశాం. ప్రతి ఒక్క డేటా మా దగ్గర ఉంది. ఇన్సూరెన్స్ క్రియేట్ చేశాం. నోబడీ హాస్ క్రియేటెడ్ ఇన్సూరెన్స్ 2 lakhs వీ హ్యావ్ క్రియేటెడ్ బై వే ఆఫ్ మెంబర్షిప్ ఫర్ ది లాస్ట్ 3 years. ఈ ఇయర్ కూడా మాకు 65 crores వచ్చింది. ఇది ఆల్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం. ట్యాబ్ తీసుకెళ్ళాం, రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఆ ట్యాబ్లను మెంబర్షిప్ చేశాం, రెన్యువల్ చేశాం, పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తున్నాం, డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి దొంగతనం చేసి తిరిగి మా ప్రభుత్వం పైనే మీరు కేసు పెడతారా? ఎంత అఘాయిత్యం అండి ఇది! ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా ఉంది? ఇంకొక పక్కన ఫామ్ 7 ఏంటండి? ఫామ్ 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ ఇతనికి ఇచ్చి అదే కంపెనీలకు ఇచ్చి ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అది అడిగితే మీరు దౌర్జన్యాలు చేస్తారా? ఊరూరు దౌర్జన్యం. ఎవరో పోయి డేటా కలెక్ట్ చేసుకుంటే మీకే సంబంధం అండి? ఎస్, కార్యకర్త ఉన్నాడు, అడుగుతాడు, నువ్వు రాసుకుంటున్నావు, వాళ్ళు రాసుకుంటారు, తప్పేంటి మీకు? ఎవరు ఏ పార్టీ కోటేసిన వాళ్ళ పని అది. కార్యకర్త అనేవాడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి ఏ పార్టీ ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళ ఓట్లు ఎట్లా చేసుకోవాలి, వాళ్ళ అవేర్నెస్ ఎట్ తేవాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారు కార్యకర్తకి? పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏ ఫార్మాట్లో కానీ మీరు పెట్టుకోవాలి. కంప్యూటర్ ఎందుకంటే ఇంకా మీకు చేత కాదు. నేను 84లో కంప్యూటరైజేషన్ వాడాను, గుర్తుపెట్టుకోవాలి. 84లో, ఇప్పుడు కాదు. అప్పట్లోనే 6 లక్షల కంప్యూటర్ రికార్డ్స్ అప్డేట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కంప్యూటరైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని పదవులు ఇచ్చా. ఏ కులానికి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ పెట్టి ఇచ్చాను. ఇప్పుడు ఆ పని నేను చేస్తాను. నీకేంటి సంబంధం? అంటే నీకు అధికారం ఉందని అహంభావమా? ఒక ప్రైవేటు కంపెనీకి నువ్వు ఏ చట్ట ప్రకారం వస్తావని అడుగుతున్నా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏ చట్ట ప్రకారం వస్తావు? ఎన్ని అవకతవకలు చేసావు, దాంట్లో ఎన్ని అరాచకాలు చేశావు? నా డేటా నువ్వు తీసిపోవడానికి, మా డేటా మీరు దొంగిలించడానికి, మా డేటా దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు? ఎంత టూ మచ్ అండి ఇది! ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నాయి. వీళ్ళంతా కలిసి ఓట్లు తీసేసేదానికి ఎంత ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు. ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఓట్లు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫైట్ చేస్తాం. ఇన్ని దుర్మార్గాలు చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారండి రాష్ట్రంలో? అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసే మీరు రేపు ప్రజలకు ఏమి రక్షణ ఉంటుందండి? కాబట్టి ఇది చాలా అరాచకమైన శక్తులు ఇవన్నీ. ఈ అరాచకమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పర్ఫార్మెన్స్లో పోటీ పడమని చెప్పనండి. నేను అడుగుతాను. నేను ఇవన్నీ చెప్పాను. లేదు నీకంటే మేము బాగా చేసాం. కర్ణాటక
తెలంగాణ చెప్పమనండి. 54% ఆ రోజు ఆదాయం తెలంగాణకి. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఆ రోజు కష్టపడ్డాం, ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసాం, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఒక అవుటర్ రింగ్ రోడ్. దిస్ వాజ్ మై విజన్. ఐ క్రియేటెడ్ దాట్. వచ్చింది. అక్కడి నుంచి 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వచ్చాం. 60 సంవత్సరాల శ్రమ వదులుకొని నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు. ఒక్కొక్కప్పుడు బాధ ఉండదని చాలామంది అడిగారు నన్ను. మీకు బాధ లేదా? మీరు సృష్టించిన ఆస్తులు వదులుకొని వెళ్తున్నారు, కట్టుబట్టలతో వెళ్తున్నట్టు కాదు. ఆ కొండవాళ్ళు అనుభవిస్తారు, మళ్ళీ నేను కష్టపడతాను, చేసుకుంటానంటే ఇక్కడ కష్టపడితే కూడా మీరు భరించలేరా? అడ్డంకులు సృష్టిస్తారా? ఈ ప్రజలు ఇదైపోవాలన్నా, అనాథలైపోవాలన్నా, దిక్కులేని వాళ్ళుగా తయారు కావాలన్నా? పోటీ పడండి. ఓకే, నీకు వచ్చింది, నువ్వు వాస్తవంగా ఉండేది ఇచ్చేసి అక్కడి నుంచి నువ్వు పోటీ పడితే నేను బాధపడను. అది ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడిస్తూ మా మీద దాడులు చేస్తూ మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఇంకోటి కూడా చేశారు. ఆర్థిక మూలాలపైన పడుతున్నారు ఇద్దరు, అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు రాలేదు, ఓకే, మనం ఇక్కడికి వచ్చాం, కష్టపడుతున్నాం, అక్కడ ఉంటే మొత్తం నష్టపోతామని. అక్కడ హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఈజ్ హ్యాపీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈజ్ దేర్. దట్ గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఫర్ ఎవర్. కేసుల్లో ప్రొటెక్షన్ ఉంది, దర్జాగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే సమయంలో హైదరాబాద్లో ఉండే ఆర్థిక వనరులు ఉపయోగించుకొని, ఆర్థిక మూలాలు ఉపయోగించుకొని దాడులు చేస్తారా మీరండి? కేసులు పెడతారా మీరు? ఈ ల్యాండ్ నాదని ఒక నోటీస్ ఇచ్చేస్తారంటే వాడు ఎత్తుక్కోవాలి. ఇంకా బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, మనుషుని లీడర్షిప్ని కిల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మీరు చేసుకోండి, కానీ మనుషుల్ని దాడి చేయడం, కేసులు పెట్టేయడం, భయభ్రాంతులు చేయడం, 24 గంటలు డివియేట్ చేయడం ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. ఒక పాలిటీషియన్ పని. ఇప్పుడు రామ్ ఉన్నాడు, ఇంతమంది రాశాడు హిందూ 1 పేపర్, బోఫార్స్ కూడా రాసింది, హిందూని రాసింది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా స్విట్జర్లాండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి రాశారు. సేమ్ థింగ్ ఈరోజు రాఫెల్ పైన రాస్తే మీకు అంత కోపం అండి? ఆయన పైన కేసులు పెడతారా మీరు? ఇండస్ట్రీ పైన కేసులు పెడతారా మీరు? కార్పొరేట్ సెక్టర్ పైన పెడతారా? రాజకీయ నాయకుల పైన పెడతారా? ఎవరు అడిగితే వాడి పైన దాడులు చేస్తారా మీరు? ఎవరు అందరిని బెదిరిస్తున్నారు ఇక్కడ. నీ పైన ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీకి స్టేట్మెంట్ ఇస్తే మేము సానుకూలంగా ఉన్నామంటే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తారంటే వాళ్ళు బెదిరించడం. రేపు ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, నువ్వు పో, లేదంటే పోయేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో పోటీ చేయి. ఇలాంటి నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు మీరు చేస్తారా? ఎవరు భయపడడానికి సిద్ధంగా లేవు. నేను అడిగింది రాష్ట్ర హక్కుల కోసం అడిగాను, ఈ దేశ భవిష్యత్తు కోసం అడిగాను. వదిలిపెట్టే సమస్య లేదు, ఫైట్ చేస్తాం, ముందుకెళ్తాం. సార్, మీరు ఒక్కరే తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు ఒక్కరే పోరాటం చేస్తున్నారు. మీ పక్కన ఉన్న నాయకులు మీరు స్పందించినంత విధంగా కూడా ఎవరు స్పందించట్లేదు. కనీసం మీ యొక్క వైఫల్యమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఎందుకు పసిగట్టలేకపోతుంది? ఇంతకుముందు మీరు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు కనీసం వీళ్ళు మీకు సమాచారం ఇవ్వలేదు. ఏమంటే అప్పుడు కూడా ఏముంది, ఏంటి కేసులు వీళ్ళు బెదిరించేది? ఎవరిని బెదిరిస్తారు? ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 10 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అందరూ. వాళ్ళు క్యాడర్లు పెడతారు, లీడర్లు పెడతారు, వాళ్ళు పెట్టారు. నాకేమిటి ఎన్ని సంబంధాలు? మీరున్నారు ఎలక్షన్లో, మీకు తెలియదా? ప్రజాస్వామ్యం, వాట్ ఇస్ డెమోక్రసీ? సంబడి విల్ కలెక్ట్ మనీ, సంబడి విల్ స్పెండ్ ఆన్ దేర్ ఓన్, వీ విల్ రన్ ద ఎలక్షన్స్, అంతే. దానికి ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్. ఏమి ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా కేసీఆర్, ఇంకొక ఆయన ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు డబ్బులు? క్వశ్చన్ అది కాదు. మీరు ఇది అవుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలా. అన్నిటికీ వదిలిపెట్టిన వాడికి ఇంకా బాధ లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, నరేంద్ర మోడీ చేసే పని ఏంటి? ఈరోజు టాటా లాంటి రెస్పెక్టబుల్ కంపెనీ పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు.
దాంతో ఏమయ్యాడు? రట్టంటట కుంగిపోయాడు. అలాంటి కార్పొరేట్ సెక్టర్లు చాలామంది భయపడిపోయారు. ఎందుకు వాళ్ళు భయపడ్డారంటారు? వాళ్ళ వ్యక్తిత్వం 100 సంవత్సరాలు కాపాడుకున్నారండి. 60 ఏళ్ళు 77 ఏళ్ళు. ఒక ఎంక్వైరీ చేసినాక, ఒక సిబిఐ అయినాక వాళ్ళు ఎంత మానసిక క్షోభకు అనుభవిస్తారండి? నా మీద మీరు ఎన్ని పెడుతున్నారండి? ఐ ప్రొటెక్టెడ్ మై క్యారియర్. నా లైఫ్లో నేను నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, విశ్వసనీయతకి ఇచ్చి, రాజకీయాల్లో ఉన్న, ఎన్నికలు వచ్చినా ట్రాన్స్పరెంట్గా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను పద్ధతి ప్రకారం వచ్చాను. ఇప్పుడు నా మీద నువ్వు బురద జల్లేస్తున్నావు అంటే ఏంటి మీ ఉద్దేశం? బురద జల్లేసి మానసిక క్షోభ పెట్టడానికి. నేను ఒక ఆశయం కోసం ఫైట్ చేస్తానని లెక్క పెట్టుకోకుండా ఫైట్ చేస్తున్నా. ఏమంటారు మీరు? నీకు అద్దె వేస్తాం, సిబిఐ వేస్తాం, ఈడీని పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం. ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి దాని నుంచి మనుషుల్లాగే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, అవి చేసినప్పుడు భయపడతారు. మీరు అన్నారు ఇప్పుడు ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టారు ఈ రాష్ట్రంలో. ఎంతమంది హైదరాబాద్లో ఉంటే ఆస్తులు నోటీస్ ఇచ్చి భయపెట్టారు మీరు. ఎవరు చేయించారు?